జ్వరం వచ్చిందని అబద్ధం చెప్తిని. మా ఫ్రెండ్ విషయంలో నేనే మోసం చేసినట్టు అవుతుంది. ఇట్లయినా మనసే, వాళ్ళతో నేను కూడా పోతా. ఒకసారి అయితే వెంకయ్యానికి ఫోన్ చేస్తా. అందుకు ఇప్పుడు ఫోన్ చెప్తా అండి. చెప్పే. అరే నేను కూడా మీతో వస్తారా? మీ అమ్మకి జ్వరం వచ్చిందేమో. అరే మా అమ్మకి జ్వరం కొంచెం తగ్గిందిరా. అయ్యో నేను వస్తా మీతోని. మరి అత్త అక్కడ మన స్కూల్ దగ్గర మాట్లాడేస్తాం. సరేరా, నేను మీరు వచ్చి తవ్వలనే ఉంటా. ఏమేనందు ఏమో ఎర్రి కుక్క కదా గెలివినట్టు గంతగా ఊరుకబడితివి. నేనానే చిన్న పనుండి పోతాన్నా. ఏం పని అది? అది అది నీకు ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్తావు? నోటితోనే చెప్పు. నోటితోనే చెప్తా గానీ అది సీక్రెట్ ముచ్చట. సీక్రెట్ ముచ్చట అయితే సీక్రెట్ గానే చెప్పు. నువ్వెవరికి చెప్పా అంటేనే చెప్తా. ప్రామిస్. ప్రామిస్. చెప్పా. అవ్వతోడి అవ్వతోడు, నీ తోడు, నా తోడు, మీ అయ్య తోడు, అందరు తోడు గాని ముందైతే ముచ్చట చెప్పే. అది గవిశాలు నువ్వు పసియాడు లేచిపోతారే. ఏంది లేచిపోతారా? ఒర్రకి ఎవరు పోతానా? అందుకే నీకు చెప్పా అన్న. అయినాక కర్రోన్కి గిదెట్లా పడ్డది? ఆ బ్లాక్ స్టార్ గాని బ్లాక్ కలర్ చూడలేదే. వన్ మనసుని చూసి లవ్ చేసిందట. అబ్బో, మనసుని చూసి లవ్ చేసిందా? అయినా ఒప్పించుకొని లగ్గం చేసుకుంటే ఏమవే? ఇలా తక్కువ కులం వాళ్ళది ఎక్కువ కులం అని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని లేచిపోతారే. వాళ్ళు లేచిపోతే నువ్వెందుకే? నువ్వు కూడా వాళ్ళతో లేచిపోతావా ఏంది? నేనెందుకు లేచిపోతానే? నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోతాను. ఏంది హెల్ప్ చేసేందుకు పోతున్నావా? ఓ పిసదానా, గిసొంటిల్లల్లా ఏళ్ళు పెట్టద్దే. లేచిపోయిన వాళ్ళను ఏమన్నారు? మధ్యలో ఉన్న వాళ్ళనే మంచిగా అంటారు. లేచిపోయిన వాళ్ళని దన్నక మమ్మల్ని ఎందుకు అంటారు? మీరు ఏతాను పెద్ద ఘనకార్యమని మిమ్మల్ని దన్నకుంటుంటారు. ఎన్ని సినిమాలలో అయ్యుత్తలేము. ఏదేమైనా మంచిదేనే. నేను వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయినా. దోస్తానంటే హెల్ప్ చేసుకోవాలి. ఇక నేను పోతాన్నా. నీ ఇష్టమే. ఇక నేను చెప్పే తీరైతే చెప్పిన. అయినా నువ్వేనన్నా చావు, నాకెందుకు? మరి అసొంటిదాన్ని నన్ను ఎందుకు ఆపినవే? సపరేక నేను వేదాన్ని కదా అట్టి నా టైం బొక్క నేను వీక్తానా. ఓ పీకి. జోరు పెడతారేట పోతున్నావు. ఇదోటి నా టెన్షన్ నేనున్నా అంటే ఏందే బర్రె పశ అంటున్నావు? బర్రెలు కాసేటోని బర్రె పశ అనకుండా పంది పశ అని అన్నారా? నువ్వు నన్ను ఏ పశ అవసరం లేదు కానీ నా టెన్షన్ నేనున్నా. నువ్వు ఇక్కడ నుంచి వీకు. బర్రెలు కాసేటోడివి నీకేం టెన్షన్ రా? నీ బర్రెలు పోయి వేరే షన్లో గిట్ట పడ్డాయా ఏంది? బర్రెలు కాసిన టెన్షన్లు ఉండవు. ఆ బర్రె పిల్లలు లవ్ చేయబట్టి ఇవన్నీ టెన్షన్లు. ఏం రో పశి ఏదో గులుగుతున్నావు? నా గులుగుడు నేను గులుగుతా. అవునే కర్రానా? ఎటువంటి పోటోళ్ళు అందరిని మందలించుకుంటా కూడానా నీ పని? ఇక్కడ నుంచి వీకు. అబ్బా నువ్వు అంత తెల్ల ఉన్నట్టు నన్ను కర్రదానా అంటావారా ముద్దోడా? అబ్బా తల్లి నీకు దండం. నాకు శని దాపురమైనట్టు దాపురమైన నా టెన్షన్ ఉన్నాయి. నువ్వు వీక్ ఇక్కడ నుంచి. అవురా అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్ అంటాను. ఏం టెన్షన్ ఉందిరా నీకు? నీ బర్రె గిట్ట దున్నపోతాను లేచిపోయింది. నా బర్రె లేచిపోడు కాదే, నేనే నా బర్రె పిల్లతో లేచిపోతాను. బర్రె పిల్ల అంటే దుడ్డే. కొంపదీసి నువ్వు దుడ్డతోటి గిట్ట లేచిపోతున్నావు రా? దుడ్డేతో లేచిపోతా, దాని అవ్వతో లేచిపోతా. నా టెన్షన్ నాకు ఉన్నాయంటే నువ్వు ఇక్కడ నుంచి వీకు. కట్టేది ఏం చేసిన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. కనీసం మెసేజ్ అన్న పెట్టచ్చుగా. ఎక్కువ మా బురికేదే. ఇగో ఈ బురికేసుకో. బురకనా? బురకెందుకు? మసీద్కు లగ్గం చేసుకుంటా ఏంది ఇప్పుడు? మసీద్ కోయి లగ్గం చేసుకుంటు కాదే, బురికేసుకుంటే ఎవరు గుర్తుపట్టరని. సరే ఇంట్లోకి వేసుకొస్తావా? ఇంట్లోకి వేసుకొస్తావా? ఇంట్లోకి వేసుకొస్తే మీ అమ్మ ఏమని అనుకుంటది? ఎస్కర్షన్ పోయేటప్పుడు బురికేసుకొని పోతావా? దానికి డౌట్ రాదా మీ అమ్మకు? ఇట్లయితే ఎట్లా లేచిపోతారే మీరు? వేసుకో సాడి. అరే ఎక్కువ ఎక్కడ తొందర పోవాలి.
అరే నేను లేచిపోతా నా లవర్ని తీసుకురమ్మంటే నీ లవర్తో గ్యాప్లో లేచిపోదామని చూస్తాను వారా. నాలవర్ గిట్ట ఎట్టు వచ్చిందిరా? అదేరా అది వెనక బుర్కేసుకొని కూర్చున్నదిగా, అది నీ లవర్ కాదా? చెప్పందుకోంత బాడుకోవు. నీలెవరు పట్టుకొని నాలవర్ అంటే ఏందిరా? చెల్లి అవుతుంది, కండ్లు పోతాయి. ఏంది నా లవరా? ఏ విష్ ఒకసారి బుర్కలేపే. విష్ నువ్వేనానే? భలే అందంగా ఉన్నవే బుర్కలా. నీ ఎదవ నేనే రా, తొందర ఎక్కువ ఎవరైనా చూస్తే మన పని అవుతుంది. నాడు ఉన్నాయి జిల్లు వేసుకో అన్న బండిది. ఓ మీకు ఆకృతి మొఖాలు పాడాను. అయినాకి ప్యాసింజర్ ఉన్న ఆటో ఎక్కచ్చిరేంద్రా? ఒక ఆటో కిరాయికి పట్టుకొచ్చుకుంటేంది? ఏ నువ్వు దిగమ్మా, దిగు, మాకు ఈ ఆటో మొత్తం కావాలి. ఓ పిసానా దాని ఎందుకు దిగమంటానే? అది దిగది, అదెందుకు దిగుతుంది? అదెందుకు దిగది? ఏ నువ్వు దిగు. నువ్వు దిగకే, అదెందుకు దిగుతుంది? ఎందుకు దిగది? ఏ అమ్మా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, దిగు. అబ్బా దీన్ని జబ్బనే గుర్తుపడతలేదు అంటే ఇక బయట లెవెల్ గుర్తుపట్టారు. మనం వేసిన ప్లాన్ మంచిగా వర్కౌట్ అయ్యేటట్టుంది. నేను అందు నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలే అని జల్లి వచ్చి కూర్చో, లేచిపోదాం. ఏంది లేచిపోదామా? అటు విశాల కావాలి, ఇంకా కావాలి, ఇప్పుడు నేను కావాలి. ఇంకెంత మందితో లేచిపోతావురా? నీ నోట్ల మన్ను పోయా. ఓ నందు, ఆ కర్రనికి ఎప్పుడా నీకు అర్థం కాదు. ఆ బుర్కలు ఎవరో కాదు, ఆ కర్రని ఎవరే నీ జబ్బనే. అరే వెంకీ నన్ను కర్రోడు అనకురా, నా పోరు ముందట మానం పోతుంది. అమ్మ బాబాయ్ అవురా, ఆడోళ్ళు కర్రోడు అంటే పోని మానం నేనంటేనే పోతాను దారా. ఏహే ఆపురి మిలోల్లి, నేనే నెప్పించిదానా? అచ్చి జల్ది కూర్చో, మనం పోదాం. నువ్వే నానే. అదే కానీ కూర్చోరి, లేట్ అవుతుంది. ధర్మారం పోద్దా? ఏ తాత ఈ ధర్మారం పోదు. ఓ కర్ణారు పోతుందా? ఈ ధర్మారం నాకు అత్త. ముసలోడు సౌండ్ ఇంజనీర్ ఉన్నట్టున్నాడుగా. ఓ తాత ఇది కరీంనగర్ పోదు, లేచిపోద్ది. చెప్పలేస్తలేవా? దవాఖానలకు పోతాన్నవా? నేను కూడా అటే వస్తాను బిడ్డ, నన్ను కూడా దవాఖానకు తీసుకుపోండి. ఏగా ముస్లంతో ఏం ముచ్చట్లురా? నడువురి పోదాం. అన్న నువ్వు ఆటో స్టార్ట్ చేయి. ఎట్లా పోనిస్తాడే? ముసలోడు అడ్డనే ఉండే. ఎక్కించుకొని పోవాలి. ఆటోలనా నికృష్టుడా, దరిద్రుడా. కాదు, మీది నుంచి వెళ్ళి. ఓ తాత నువ్వు పోయే, లేకుంటే నీ మీదికెళ్ళి బండి ఎక్కించుకొని పోతారట. ఏంది లేచిపోతాను? వద్దు బాబోయ్, పెట్టండి బాబోయ్. అరే అమ్మతోటి ముసలోనికి ఎట్లా తెలుసురా? ఓ బ్లాక్ స్టార్ గా ఆ ముసలోనికి ఏం తెలవలేదురా. మనమోటి అంటే ఆ తాతోటి అంటాడు. ఓ అరే ఆ ముసలోని జల్లి పంపి, లేట్ అవుతుంది, పోవాలి. ఆగురు నాకు ప్లాన్ ఉంది. ఓ మీరు చచ్చిపోయారా? పోయి. ఏమైంది మామ? ఏమైందో ఏమోరా. ఏమైంది మామ? స్టార్ట్ అయితే లేదు. ఏమోరా డీజిల్ అయిపోయినట్టుంది, అదే అర్థమైతలేదు. ఏంది డీజిల్ అయిపోయిందా? నిన్న రాత్రి ఓపియలేదా? ఓపేలేరా, రాత్రి కొంచెం మంది ఎక్కువ అయింది, మర్చిపోయినా మన్ను. చిటికలే. అంటే కడుపులో మందు పోసుడు తెలుసు కానీ ఆటోలో డీజిల్ పోసుడు తెలియదా అన్న? ఇప్పుడు ఎట్లా పసి? ఇంకేముంది, ఇంటికి పోవడే. అవుతావు 2 నిమిషాలు. అరే వెంకిగా ఎండి గారికి ఫోన్ చేసి జల్లి డీజిల్ తెమ్మని చెప్పు. సరే. పోయి రోడ్డు విన్నే ఆగింది. మామూలుగా ఇట్లా ఎవరైనా నన్ను చూసిరు అనుకో, లేచిపోడు కాదు, నా లగ్గమే అవుతుంది. ఇక సరే తరలే. ఇంకేందే, లగ్గమైతే మంచిదేనా? లేచిపోవడు కూడా తప్పుతుంది. నేను అప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది అని. ఆపుతావయ్య నీ జోకులు. అమ్మతోడు విషయాల మీ పెద్దమ్మ కొడుకు అత్తండి. అమ్మ తోడే, ఇప్పుడు ఎట్లా? ఎట్లా ఇప్పుడు? ఏం కాదు, ముఖాలు అటు పెట్టి చూడకూడదు, ఇటే చూడు. అగో మన వెంకయ్య లెక్కన ఉన్నాడుగా. అమ్మతోడు అటు ఇటే వస్తాంది. అరే వెంకీ ఇక్కడ ఏం చెప్తానవురా? ఏం లేదురా, వట్టిగానే మా మామ దావా తీసుకుందామంటే పోతానం, బండి అయిపోయింది. ఓహో అవునా, నన్ను కూడా వస్తుంది. మరి వాళ్ళు ఎవరురా? ఆమెనారా
ముస్లిం రా ముస్లిం. అబ్బచ్చా వాళ్ళు ముస్లిం అని మా వెళ్తాను కానీ వాళ్ళు ఎవరో చెప్పురా. నందు ఫ్రెండ్. నీ అవ్వ నిన్ను అన్నిటికి ఇచ్చింది. ఓహో మీ ఫ్రెండా అని ఏం పేరే? పేరా? పేరు పేరు విశాల బేగం. విశాల బేగం. పోలా అదిరిపోలా. విశాల బేగం అదేంది అట్లుంది పేరు? మాది పేరు గట్లానే ఉంటది, మీకు తెలియదు. మీరు జల్దీ ఇక్కడ నుంచి పీకుర్రి. ఈ గొంతెక్కనే ఇన్నట్టుంది. నాది ఇలాంటి గొంతులు చాలానే ఉంటాయి, మీరు జల్దీ ఇక్కడ నుంచి పీకుర్రి. ఇదేందిరా ఊంట వీకుంటా దాంట వీకుమంటా? మరి వీకడానికి ఏందిరా? మరి వీకడానికి ఏందిరా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబు? అదే మీతో నాకేం పని, నాకు పని ఉంది, పోతున్నా. అరే గింతలేటారా మామ, ఎండిగా డీజిల్ తెచ్చింది, ఆ డీజిల్ పోసుకోవే. అరే వెంకీ మీకు రిస్క్ ఎందుకురా? ఎండి గారు బండి తెచ్చిందిగా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం. అవు కరెక్టే గారా, ఎట్లా ఊరవతలకు వచ్చినాం, మరి జాగ్రత్తగా పోదు. అరే పసి ఏం టెన్షన్ పడకూర్రి, పోయిన కాడైతే జాగ్రత్త ఉండరు. ఏమైనా డబ్బులు అవసరం ఉంటే చెప్పు, ఫోన్ పే చేస్తాం. పోయిన కాడైతే మంచిగా ఉండరు అంతే. అరే మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోకూరి. ఒకవేళ గొడవలు పెట్టుకొని విడిపోయారు అనుకో, ఇంత చేసిన మా కష్టం వృధా అవుతుంది రా పసి. అరే విశాల, మీరు ఇప్పుడు మీ అమ్మా నాన్నలను మోసం చేసిపోతారు సరే, అయినా కానీ మీరు మంచిగా కలిసిమెలిసి బతికినప్పుడే మీ జీవితాలకు ఒక అర్థం ఉంటుంది తెలుసా. ఒకవేళ మీరు కనుక ఏమైనా లొల్లులు పెట్టుకొని ఇంటికి వచ్చిరనుకో, మీ పరువు పోతుంది, మీ ఇంటి పరువు పోతుంది. మీరు పోయిన కాడ కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. ఆ ఇబ్బందులను మీరు ఎదుర్కొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి బతకాలి. మీరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోమంటే వినకపోతుంది, లేచిపోతాను ఆడుతుంది. సరే పోయిన కాడైతే మంచిగా కలిసిమెలిసి అయితే బతుకుర్రా, ఇంతకన్నా మేము ఎక్కువ చెప్పలేము. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. ఆ ఎండి గారికి ఫోన్ చేయి, ఈ పెట్రోల్ అన్న కొట్టియడా? చేస్తా. అరే ఎండి ఈ బండ్లో పెట్రోల్ అయిపోయింది, చూసుకోవారా? అరే నేను కూడా పెట్రోల్ కొట్టించి మర్చిపోయినా, సారీరా. అరే వేరే బండి తీసుకొని అర్జెంట్గా రా, ఎండపల్లి పోయే తువ్వకాడ అయినాం.